ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమ్మర్రెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, వాగటి శ్రీహరి, కొండ సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఇందుకు నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చీరలు పంపించేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీలో 35 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని వివరించారు. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని కోరారు. పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపకం. ఈ కార్యక్రమం కింద పెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. తద్వారా ఈ సమాచారం అంతా కూడా పకడ్బందీగా ప్రజలకు చేరుతుంది. ఎవరైనా లబ్ధిదారులకు సమాచారం లేకపోయినా మండల స్థాయిలో మీరు కార్యక్రమం తీసుకోవడంతో ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందుతుంది.